గోవాలో బీజేపీ ప్రభుత్వం కొనసాగనుంది. రక్షణ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ మళ్లీ గోవా ముఖ్యమంత్రి కావటం కన్ఫర్మ్ అయింది. ఆయన నాయకత్వంలోనే కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సింపుల్ మెజారిటీ రాకపోయినా ఇతరుల మద్దతుతో గద్దెనెక్కనుంది కమలదళం. గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ఎన్నిక ఖాయమైంది. ఎన్నికల్లో 13 సీట్లు సాధించి బీజేపీ రెండో స్థానంలో నిలిచినా ఇతర చిన్న పార్టీలు ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. బీజేపీకి 3 ఎంజీపీ ఎమ్మెల్యేలు, 3 జీపీఎఫ్ ఎమ్మెల్యేలు, మరో 3 ఇండిపెండెంట్లు మద్దతు ప్రకటించారు. వారందరిని వెంటబెట్టుకుని గవర్నర్ను కలిశారు మనోహర్ పారికర్. తమకు ప్రభుత్వం ఏర్పాటుకు తగినంత సంఖ్యాబలం ఉందని గవర్నర్కు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరారు. एमजीपी और गोवा फॉरवर्ड इन्होंने मुझसे बातचीत समय ये कहा कि अगर मनोहर पर्रिकर अगर मुख्यमंत्री करके आते हैं तो उनके नेतृत्व में हम समर्थन करेंगे। तो यहाँ के आम लोगों की और विशेष रूप से जो पार्टियां हमको समर्थन करने के लिए तैयार है। Coming down to Goa at a very short notice as a party observer, and he had also assisted us during the election, and within solving the full matter within probably exact time of about 16 hours. That itself is a record because it includes the night time. మనోహర్ పారికర్ నాయకత్వానికి తామంతా మద్దతు పలుకుతున్నట్టు జీఎఫ్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1 నెలలోగా కామన్ మినిమం ప్రోగ్రాం ప్రకటిస్తామన్నారు. ఎంజీపీ ఎమ్మెల్యేలు కూడా అదే మాట చెప్పారు. Which has been committed to us by Mr. Nitin Gadkari, especially because he has got a track record for having sanctioned thousands of crores of rupees of development works in the state of Goa in the last 2 years. We look forward to this type of a development in our constituencies first and also in the rest of Goa. And I believe that development and protecting the interest of the sons of the soil will take Goa forward. అంతకుముందు సమావేశమైన బీజేపీ శాసనసభాపక్షం లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఎంపికను కేంద్ర నాయకత్వానికి కట్టబెడుతూ తీర్మానం చేసింది. అలాగే మనోహర్ పారికర్ ను రాష్ట్రానికి పంపించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు ఎమ్మెల్యేలు. బీజేపీకి 21 మంది కంటే ఎక్కువ ఎమ్మెల్యేల బలముంటే ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు గోవా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్. తాము ప్రతిపక్షంలో కూర్చోవడానికి సిద్ధమన్నారు. అంతకుముందు డిగ్గీ నేతృత్వంలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై సీఎల్పీ నేతను ఎన్నుకుంది. మరోవైపు మద్దతు కోసం జీపీఎఫ్ ఇండిపెండెంట్లతో మంతనాలు సాగించారు. 13 plus 3, 16, 18. They are waiting to 3 more. There are 3 of them. Yeah. 2 are with us. The third one is also with us. So I don't know from where they are saying this. Okay. You ask Goa's forward. We are electing CLP leader. గోవా సీఎంగా ఎంపిక కావడంతో రక్షణ శాఖ మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేయనున్నారు.